జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా మరో 12 మందికి గాయపడ్డారు. గద్వాల్ బీచ్పల్లి పోలీస్ 10వ బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల దాటికి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అవును. జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా 12 మందికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కుమార్, సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. మియాపూర్ నుంచి కడప వెళ్తున్నటువంటి అమెజాన్ జగన్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక లారీని ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడడం జరిగింది. బోల్తా పడినటువంటి క్రమంలో ముందు 2 టైర్లు కూడా పేలిపోవడం జరిగింది. దాని తర్వాత షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించడం జరిగింది. బోల్తా పడినటువంటి సమయంలో ప్రయాణికులు అద్దాలు పలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఎన్హెచ్ఏ సిబ్బంది ప్రయాణికులందరినీ కూడా బస్సు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఒక మహిళ మాత్రం ఆ బస్సులోనే ఇరుక్కపోవడం జరిగింది. ఆమె చెయ్యి బస్సులో ఇరుక్కపోవడంతో ఆమెను బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను బయటికి తీసుకురావడానికి ఎన్హెచ్ఏ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆమెను బయటికి తీసుకురావడం కుదరలేదు. దీంతో ఆ మహిళ మంటల్లోనే కాలి బూడిదైపోయింది. మాలతి అనే మహిళ మియాపూర్ నుంచి కడపకు వెళ్తుంది. ఆమె బస్సులో సింగిల్ గా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బస్సులో మిగతా ప్రయాణికులు ఎవరు కూడా ఆమెను బయటికి తీసేందుకు రాకపోవడం, ఆమె కోసం ఆ బస్సు దగ్గర ఎవరు ఉండకపోవడం బట్టి ఆమె సింగిల్ గా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ప్రమాదము అతివేగమే కారణమని కూడా తెలుస్తుంది. డ్రైవర్ ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. మొత్తం 12 మందికి గాయాలు అయ్యాయి. 12 మందిలో 2కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారందరినీ కూడా స్థానికులు, ఎన్హెచ్ఏ సిబ్బంది కలిసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా మియాపూర్ నుంచి కడపకు వెళ్తూ ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఆ ఒక మహిళ మాత్రం మంటల్లో పూర్తిగా కాలి బూడిదైనటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. బస్సును గద్వాల జిల్లా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ బస్సు మంటలు ఆర్పడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. క్షతగాత్రులందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కావచ్చు, డ్రైవర్ అతివేగం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగిందని అంటున్నారు. బస్సు బోల్తా పడినటువంటి సమయంలో
అందులో ఉన్నటువంటి వారికి గాయాలు కావడం జరిగింది. అయితే మిగతా ప్రయాణికులంతా కూడా అద్దాలు పగలగొట్టి బయటికి రావడం జరిగింది. ఆ క్షతగాత్రులందరినీ కూడా అప్పటికే పోలీసులు చేరుకొని వారందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక మహిళ మాత్రమే పూర్తిగా బస్సు మంటల్లోనే కాలిపోవడం జరిగింది. కుమార్. రైట్, థ్యాంక్ యూ నరేష్.